హాయ్ ఫ్రెండ్స్, నేను జాకెట్ కుడదామని వేసాను. కానీ ఆ కొల జాకెట్కి నేను కట్ చేసిన జాకెట్కి అస్సలు బాగోలేదు. చూశాను, అస్సలు నప్పలేదు. చూడండి ఎంత క్రాస్గా వచ్చిందో జాకెట్. అంటే వేరే ఒకరు కుడుతున్నారు. ఇప్పుడు అందరూ మిషన్లో, ప్రతి ఒక్క ఇంట్లో మిషన్లో వారు నచ్చిన వాళ్ళు కుడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కానీ కొలత అనేది సరిగ్గా చూసుకొని మనం నేర్చుకుంటే కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. చూడండి, హ్యాండ్స్ ఎలా పెట్టాను, ఆ హ్యాండ్స్కి ఖర్చులు, ఆ పొడవ చూడండి. అంతగా అప్లో ఉంటే అది బాగోదు. చెయ్య రౌండ్ అనేది మనం ఇప్పుడు మన కటింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. మనం ఆ దానికి కొల చూసుకొని అలా కట్ చేసుకొని మన శంఖ రౌండ్ అనేది ఎప్పుడైనా సరే డౌన్గా ఉండాలి, అప్లో ఉండకూడదు. అప్లో ఉందంటే జాకెట్ కరెక్ట్గా రాదు. మనం అటువంటి కొలతలను సరిగ్గా చూసుకొని జాకెట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజు సెట్ అవుతుంది. ఎవరికైనా సరే మనం డ్రా తీసుకోవడం, కటింగ్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ కూడా మన ఒంటికి పట్టినట్టుగా ఉంటుంది. హ్యాండ్స్ కట్ చేసుకుంటాం, ఫిట్గా కూడా ఉంటుంది. చూడండి, నేను కట్ చేస్తే హ్యాండ్స్ కరువు నెక్స్ట్ ఉంటుంది. అలాగే మనం చూసుకొని కట్ చేసుకుంటాం. మనం చేసుకోవడానికి మనకి అది జాలి నెక్స్ట్ డాట్ చేసుకుంటాం. ఆ డౌన్ మనకు వచ్చేంత వరకు ఉంది, కుట్టంత వరకు నెక్స్ట్ ఉంది. ఫ్రంట్ శంఖ రౌండ్ మనకి కరువు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫ్రంట్, బ్యాక్ ఎక్కువ, ఫ్రంట్ తక్కువ తీసుకుంటే మనకి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రంట్. మనం ఎప్పుడు కూడా ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ కూడా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఏ సైజు వరకు ఎలాంటి వరకైనా సరే ఫ్రంట్ ఆ లోతు తీసుకుంటే బాగుంటుంది. ఇది రాదండి మెయిన్. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ తీసుకుని బ్యాక్ని బట్టి మనం ఫ్రంట్ తీసుకుంటాం. అంతే, ఫ్రంట్ అలా చేద్దాం. చూడండి, బ్యాక్ ముక్క తీసుకొని ఫ్రంట్కి మనం నిలువ కటింగ్ కింద అంటారు, స్ట్రైట్ కటింగ్. చూడండి, స్ట్రైట్గా పెట్టి మనం బ్యాక్ ఎలా ఉందో కొంచెం సరి చూసుకొని కరెక్ట్గా క్లాత్ అంతా సర్దుకొని ఆ బ్యాక్ ఫ్రంట్కి పెట్టి మనం బ్యాక్ మడుపు ఉంది కదా, మడుపు నుంచి 2 ఇంచుల పైకి అప్లో పెట్టి నెక్స్ట్ కింద ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ పైది, ఫ్రంట్ పార్ట్ కింద ఉంది. మనం సరి చూసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ హూక్స్ పట్టి ఎలా ఉందో చూద్దాం. మనకి జారిపోకుండా, ఉగ్గులే రాకుండా నేను కింద పెట్టాను. చూడండి, మనం విధంగా కట్ చేసుకుంటాం. శంఖ భాగం రౌండ్ కట్ చేసుకుంటాం. మనం ఏదేమైనా సరే కటింగ్ అనేది కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ కూడా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ కటింగ్. కటింగ్ బాగోకపోతే ఏ విధంగా కుట్టినా సరే బాగోదు. చూడండి, ఫ్రంట్ హూక్స్ పట్టుకొని నేను చెప్పాను కదా బ్లౌజ్ బాగోలేదని, అది వదిలేసి ఇప్పుడు నా కొలత ప్రకారం, నా ఐడియా ప్రకారం నేను కట్ చేస్తున్నాను. ఆ జాకెట్ ప్రకారం చూస్తే మెల్లంతా జారిపోతాయి భుజాలు. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కుట్టిన వాళ్ళకి భుజాలు జారకుండా చూసుకోవాలి. ఆ టిప్స్ ఫాలో అయితే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ తీసుకున్నాను, అదిగోండి అక్కడి నుంచి ఇక్కడికి నిలువ కటింగ్ కదా, మనం పొడవు చూసుకుంటాం. నెక్స్ట్ అలా చూసుకొని ఖర్చుతో సహా మనం చూసుకోవాలి. అదిగోండి అలా పెట్టాను. పెట్టినది కింద డాట్కి మార్క్ వేసుకున్నాను. మార్క్ వేసినప్పుడు మనకి మెడ దగ్గర నుంచి ఇలాగా ఈ విధంగా మనం తీసుకుంటే ఫ్రంట్ షేప్ రెడీ అయిపోతుంది.
పర్ఫెక్ట్గా మనం డ్రా తీసుకున్నామంటే పక్కాగా జాకెట్ కుదురుతుంది. ఎటువంటి వారికైనా సరే మనం కటింగ్ అనేది క్లియర్గా ఉంటే ఎలాంటి వారి పర్సన్కైనా సరే కుదురుతుంది జాకెట్ పర్ఫెక్ట్గా. మెయిన్ ఇంపార్టెంట్ కటింగ్. బ్యాక్ ఫ్రంట్ ఓకేనా, ఆ విధంగా మనం కట్ చేసుకొని మన ఫ్రంట్ కూడా మనం లోతు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఖర్చు చిన్న కర్వ్ తీసుకున్నాం, లేదంటే ఉగ్గులాగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఆ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఖర్చు ఎగస్ట్రా ఉన్నా సరే కట్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. మెయిన్ బ్లౌజ్ కటింగ్ మెయిన్ అండి, చూసుకోవాలి మనం ఎవరైనా సరే. ఇంకేమైనా టిప్స్, మంచి మంచి టిప్స్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు కామెంట్ కూడా చేయండి. ఇవన్నీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్, నెక్స్ట్ బ్లౌజ్ బెల్ట్ పీస్. ఇది మనకి బెల్ట్ పీస్ ఎంత కావాలంటే నా ఫ్రంట్ బ్యాక్ పొడవు బట్టి మనకి షేప్ బెల్ట్ తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ. మనం షేప్ బెల్ట్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటాం. మనం ఎక్స్ట్రా ఖర్చుగా తీసుకొని మన బెల్ట్ ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉందో తీసుకొని మన అడుగు సైడ్ కటింగ్ రావాలి కదా, ఆ సైడ్ కటింగ్ ఖర్చులు మనం ఆ విధంగా చూసుకొని బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మెయిన్. ఎందుకంటే బెల్ట్ కూడా చూడాలి మన కటింగ్ ఖర్చులకి గట్టా. ఎగస్ట్రా మనం 1 ఇంచు తీసుకుంటే మనకి ఎగస్ట్రా ఏమైనా మిగిలిన ఖర్చు మనకి కలుపుకోవడానికైనా అవకాశం ఉంటుంది. చూడండి ఆ విధంగా మనం డ్రా తీసుకొని ఇలాంటి చాలామంది తీశారు. అంటే హోమ్గా ఇంట్లో ఉండే బదులు ఇంట్లోనే ఇటువంటి పనులు చేసుకోవడం మంచిదే కదా. హోమ్ ఓకేనా, పర్ఫెక్ట్గా ఈ కటింగ్ మీరు ఫాలో అయితే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది.